హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ భవానీ హ్యాపీ ఫ్యామిలీ. అందరూ ఎలా ఉన్నారండి? అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలి. సో ఈరోజు వ్లాగ్ ఏంటో మీకు అర్థమైపోయే ఉంటుంది. అదేనండి, వరలక్ష్మి వ్రతం అయితే వచ్చేస్తుంది కదా. సో దానికి మనం ఇల్లు క్లీనింగ్ ఇవన్నీ చేసుకోవాలి కదా. సో ఆడవాళ్ళకి వరలక్ష్మి వ్రతం అంటే చాలా ఇష్టము. చాలామంది అయితే ఒక నెల రోజుల ముందు నుంచే అయితే చక్కగా మిద్ది మీద కట్ట సన్సైడ్ మీద ఉండే సామాన్లు ఇవన్నీ తీసేసుకుని చక్కగా వాటన్నిటిని క్లీన్ చేసేసుకుంటూ ఉంటారు కదండీ. సో నాకైతే నేను మొత్తం అన్నీ కూడా కవర్స్ ఇవన్నీ కూడా వేసేసుకున్నాను. సో నేను పైనవి గట్రా నేను ఏమి టచ్ చేయను గానీ ఇల్లంతా ఒక్కసారి అయితే నేను క్లీన్ చేసేసుకుంటాను. శుభ్రంగా బూజులు గట్రా ఏమన్నా ఉన్నా సరే నేనైతే చక్కగా క్లీన్ చేసేసుకుంటాననమాట. తర్వాత వచ్చేసి ఆ పేపర్స్ అంటే మనం ఆ కబోర్డ్స్‌కి బొమ్మలవి పెట్టడానికి పేపర్స్ ఇవన్నీ యేసుకుంటాం కదండీ షెల్ఫ్‌లో. సో అవి కూడా చక్కగా తీసేసి ఇంకొక కొత్తవైతే పెట్టుకొని అంతా కూడా నీట్‌గా అరేంజ్ చేసుకుంటాను. సో ఆహ్, ఇంకా అందరూ బావుండాలి, అందులో నేను ఉండాలనమాట. సో తప్పకుండా నన్ను అందరూ ఆదరిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే ఇంకా మన ఛానల్‌ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే లేకపోతే ఇంకా ఎవరైనా చూడకపోతే ప్లీజ్ ఒక్కసారి చూడండి. అలాగే నచ్చితేనే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో నన్ను ఆదరిస్తారని, నన్ను ప్రోత్సహిస్తారని, నన్ను ముందుకు నడిపిస్తారని, ఈ నా యూట్యూబ్ ప్రయాణంలో నాకు సక్సెస్ అందేలా మీరు చేస్తారని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాననమాట. నేను చేసే ఈ కష్టం వెనుక మీరు నాకు తోడ్పడితేనే నాకైతే ఫలితం అనేది దక్కుతుందండి. మనస్ఫూర్తిగా అయితే నేను కోరుకుంటున్నాను. సో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. సో అయితే ఇక్కడైతే క్లీనింగ్ ప్రాసెస్ అయితే జరుగుతుంది కదండీ. సో డస్ట్ చూసారా ఎంతొస్తుందో. అసలు నిజంగా 4 రూమ్స్ అండి మాకు. 2 బెడ్‌రూమ్స్ అండ్ హాల్, కిచెన్ అనమాట. సో లైన్‌గా ఉంటాయి. పక్క పక్కన బెడ్‌రూమ్స్ కాదు, లైన్‌గా ఉంటాయనమాట. అంటే 2 పోర్షన్స్ టైపు. ఆహ్, మా హస్బెండ్ అదే సారీ మాకొకటి, మా బావగారోళ్ళకనమాట. సో అందుకే ఇట్లా పోర్షన్స్ టైప్ ఉంటాయి. సో దాన్ని నేను అంటే ఇప్పుడు మనం అన్ని రోజులు చేసేసుకోము కదండీ. సో డైలీ ఒకవేళ కింద ఫ్లోర్ అయి క్లీన్ చేసుకుంటాం గట్టా కాబట్టి కదా. సో వరలక్ష్మి వ్రతం రోజండి మనకి ఇల్లంతా కూడా నీట్‌గా, క్లీన్‌గా అలాగే చక్కగా ఉండాలనమాట. ఆ తల్లికి మనకి ఎంతో మెచ్చేదగ్గట్టుగా మనం ఉండాలి. సో చాలామంది ఓవర్‌గా అమ్మవారిని ఇలా రెడీ చేసేస్తున్నారు. లేకపోతే ఓవర్‌గా ఎటో చీరలు కట్టేసుకుంటారు, నగలు దిగేసేసుకుంటారు. లేకపోతే ఇంకా ఇతరితరవన్నీ అనుకుంటూ ఉంటారనమాట. కానీ అలా ఏం కాదండి. మనకి పెద్దవాళ్ళు పండగలు ఎందుకు పెట్టారండి? సో మనం రోజు రెడీ అవ్వం. అవే నైటీలు లేకపోతే అవే డ్రెస్సులు. సో ఏదో ఒకటి అట్లా వేసుకుంటాం. ఈ పండగలప్పుడైనా చక్కగా మనం రెడీ అయ్యి నిండుగా అలాగే ఇప్పుడు డైలీ దేవుడి గుడిలో దండం పెట్టుకునేది వేరు. మనం వేరుగా పీఠం వేసి అమ్మవారిని ఎంతో అందంగా అలంకరించి అమ్మవారే అక్కడ కూర్చున్నట్టా ఉన్నారా అన్నట్లుగా మనం రెడీ చేసుకుని సో మనం పూజ చేసుకోవడం అనేది చాలా మంచిదనమాట. సో ఎవ్వరేమన్నా ఎవ్వరు పట్టించుకోవద్దండి. ఎందుకంటే మనం ఒకవేళ తెలిసి తప్పులు చేస్తే పూజలో అది మనది పొరపాటు. తెలియకుండా మనం చేసిన తప్పులకి ఆ తల్లి ఏ దేవుడైనా కూడా మనల్ని క్షమిస్తారండి. సో అమ్మని బిడ్డల్ని అమ్మ క్షమించకపోతే ఇంకెవరు క్షమిస్తారు చెప్పండి. సో ఇక్కడైతే నేనైతే ఇల్లంతా క్లీన్ చేసేసుకుంటున్నానండి. నేను ఓన్లీ ఒక 2 డేస్ ముందైతే నేను మొదలుపెట్టాను. సో నేనైతే ఇల్లంతా కూడా క్లీన్ చేసేసుకుని సో షెల్ఫ్స్ ఇవన్నీ కూడా నీట్‌గా అరేంజ్ చేసేసుకుని సో ఈ వ్లాగ్‌లోనే నేను అలాగే వరలక్ష్మి వ్రతానికి ఏమేమి కావాలి ఇవన్నీ కూడా నేను కొనుక్కునేవి కూడా ఈ వ్లాగ్‌లోనే యాడ్ చేసేసానండి. అంటే అది పెద్ద వీడియో కింద నేనేమి తీయలేదు. ఎందుకంటే చాలా రష్‌గా ఉంది రోడ్డు మీద. సో ఫ్రైడే వరలక్ష్మి వ్రతం అయితే 8వ తారీఖున నేను లక్ష్మీవారం సాయంత్రం అయితే బయటికి వెళ్ళాము. సో పక్కన ఇద్దరు చిన్న పిల్లలు అలాగే క్రౌడ్ ఎక్కువ ఉన్నారండి. అంటే ముందు రోజు అంటే వరలక్ష్మి వ్రతం మర్నాడైతే ముందు రోజు అసలు రోడ్లనేవి ఎంత రద్దీగా ఉంటాయి మీరు చెప్పండి. అందులోని సిటీ భీమవరం. సో చాలా రద్దీగా ఉన్నదనమాట. ఇంకా మనకి ఫోన్ ఎందుకులే తీయడం అనేసి అయితే బయటికి నేనైతే ఫోన్ అయితే అసలు తీయలేదనమాట. సో పిల్లల్ని కేర్ చేసుకోవడం మెయిన్‌గా మేము పెట్టుకున్నాము. ఎందుకంటే అంత క్రౌడ్‌లో నా వీడియోస్ అవన్నీ నాకు వద్దు అనిపించిందనమాట. సో మా బాబునైతే మా హస్బెండ్, మా పాపనైతే నేను హ్యాండిల్ చేసుకున్నాము. సో ఇంకా
ఇక్కడైతే క్లీనింగ్ ఇంటి దగ్గర ఫస్ట్ అయితే ఇంటి దగ్గరే మొదలుపెట్టేసానండి క్లీనింగు. సో, స్కూలు ఆఫ్టర్‌నూన్ నుంచి నేను లీవ్ తీసుకున్నాను. సో, ఎందుకంటే మనకి స్కూలు మానలేము. అంటే మనకి ఒక రెస్పాన్సిబిలిటీ ఉన్నప్పుడు అక్కడ మనం వర్కులు ఇచ్చే పిల్లలు ఎంతమంది ఉంటారు. సో, అంటే వాళ్ళ మైండ్ కూడా డిస్టర్బెన్స్ అవుతుంది కదా! ఇప్పుడు వాళ్ళకి అలవాటైన టీచర్ కాకుండా ఇంకొక టీచరొస్తే వాళ్ళకి కూడా కొంచెం కంగారుగా ఉంటుంది. సో, ఆ రెస్పాన్సిబిలిటీ కూడా నేను నెరవేర్చాలనేసి ఏమన్నా తప్పక కొన్ని కొన్ని బాగా హెల్త్ బాలేనప్పుడు లేకపోతే మరీ అర్జెంట్ పనప్పుడైతే కంపల్సరీ లీవ్ పెట్టాలండి. నేనేంటంటే మార్నింగ్ స్కూల్‌కి వెళ్ళిపోయి ఆఫ్టర్‌నూన్ నుంచయితే నేను లీవ్ పెట్టేశాను. సో, స్కూల్ కూడా మాకు చాలా నియర్ అండి. ఎంతో కాదు ఒక 5 మినిట్స్ వాకబుల్ డిస్టెన్స్ అంతే అనమాట. సో, నేనైతే 12:30 కల్లా ఇంటికైతే వచ్చేసాను. వచ్చేసి కొంచెం రైస్ అయితే తినేసి అంగన్వాడీకి అవి వెళ్ళాల్సొస్తే కొంచెం వెళ్ళి పాపని తీసుకొని హైట్, వెయిట్ ఇవన్నీ వేయించేసి ఇంటికొచ్చేసి ఇంక నేనైతే వర్క్ అయితే స్టార్ట్ చేసేసాను. ఈ వర్క్ అంతా కూడా. సో, నాకు చాలా సింపుల్‌గా అయిపోయినట్టే అనిపించిందండి. ఎందుకంటే ఇల్లు ఎప్పుడూ కూడా అంటే ఒకేసారి చేసుకోవాలంటే ఒకేసారి ఎక్కువ ఎక్కువ దుమ్ము అవి ఉంటే ఒకేసారి మనకి హరీబరీ అయిపోతుంది. ఎప్పటికప్పుడు కొంచెం ఓపిక తెచ్చుకొని నీట్‌గా క్లీన్ చేసుకుంటే మనకి అంత ఉండదు. సో, నేను ఎప్పుడూ కూడా కింద ఫ్లోర్ అవి తుడుచుకున్నప్పుడు నేను పైన ఎక్కడైనా బూజు అవి ఉన్నా సరే నేను ఒక చీపురు అలా వేసుకుంటాననమాట. అందుకే నాకు చాలా ఈజీ అయిపోయింది. సో, తర్వాత వచ్చేసి దేవుడి మందిరం కూడా క్లీన్ చేసేసుకుంటున్నాననమాట. ఆహ్, ఇంకా దేవుడి మందిరం ముట్టుకోలేదండి. ఫస్ట్ అయితే మొత్తం ఇల్లంతా క్లీన్ చేసేసుకొని, స్నానమైతే చేసేసి, దేవుడి మందిరం అయితే నేను క్లీన్ చేసుకోవడం జరిగింది. సో, దేవుడి మందిరం కూడా శుభ్రంగా క్లీన్ చేసేసుకున్నాను. ఇంకా క్లీన్ చేసేసుకొని అమ్మవార్ల ఆ ఫోటోలకు కూడా చక్కగా బొట్లు ఇవన్నీ కూడా పెట్టేసుకున్న దేవుడి సామాను ఇవన్నీ కూడా తోమేసుకొని, ఒక పక్కనైతే నీట్‌గా పెట్టేసుకున్నాననమాట. సో, మీరు చూస్తున్నారు కదా! నేనైతే బొట్లు ఇవన్నీ కూడా పెట్టుకుంటున్నాను. సో, ఇక్కడ అంటే నేను బయటకి వెళ్ళాలనేసి రెడీ అయ్యాను. సో, పూజకి కావాల్సిన సామాను ఇవన్నీ కొనుక్కోవాలని. మా హస్బెండ్ పాపము తను మధ్యాహ్నం అప్పుడే డ్యూటీ నుంచి అయితే వచ్చారండి. 3 అలా అయిపోయింది డ్యూటీ నుంచి వచ్చేసరికి. సో, ఇంకా తీసుకువెళ్తాను అంటే మనకన్నీ పూజకి కావాలి కాబట్టి సో, తీసుకెళ్తాననేసి తను కూడా రెడీ అయిపోయి ఉన్నారు. సో, అదే అనమాట నవ్వుతున్నాను తన వంక చూసి. వచ్చేస్తున్నాను ఒక 10 మినిట్స్ అనేసి. అంటే ఇప్పుడు బయటికి వెళ్ళామంటే కొంచెం ఎన్నింటికి వస్తామో ఏంటో తెలీదు కదా! అనేసి మేము బయలుదేరేసరికి 6 అలా అయిపోయింది. సో, ఎన్నింటికి వస్తామో తెలీదనేసి నేనైతే ముందు దేవుడి మందిరాన్నంతా క్లీన్ జేసేసుకుంటే ఆహ్, ఒకటి ఇది మనకి ఒక నీట్‌గా శుభ్రం అయిపోతుంది కదా! బయటికెళ్ళి వచ్చేసరికి ఫ్రెష్‌గా అన్నీ ముట్టుకోకుండా అనేసి. సో, నేనైతే దేవుడి మందిరం అన్నీ కూడా క్లీన్ జేసేసుకున్నాను. ఈ హౌస్ ఇవన్నీ కూడా నేనైతే క్లీన్ జేసేసుకున్నానండి. సో, హౌస్ క్లీనింగ్‌లో అయితే నాకు మా హస్బెండ్ హెల్ప్ చేశారు. తర్వాత ఇక్కడొచ్చేసి నేను బయటికి వెళ్ళడానికి ఏమేమి లిస్ట్ కావాలి ఇవన్నీ కూడా నేను రాసుకుంటున్నాను. అంటే ఇది ఎప్పుడంటే ఇల్లు క్లీనింగ్ చేసేటప్పుడు ముందనమాట. సో, ఇల్లు క్లీనింగ్ చేసిన తర్వాత స్నానం చేసి దేవుడికి అన్నీ సర్దుకున్నప్పుడు ఈ లిస్ట్ అయితే నేను రాసుకుంటున్నాననమాట. తర్వాత చక్కగా మళ్ళీ స్నానం చేసేసి రెడీ అయిపోయి మళ్ళీ బొట్లు గట్టా ఇవైతే నేను అప్పుడు పెట్టుకుంటున్నాను. సో, ఇంకా భీమవరం అయితే వెళ్ళామండి అన్నీ తెచ్చుకోవడానికి. సో, అరటిపళ్ళు అలాగే ఫ్రూట్స్ చక్కగా రూపు కూడా కొనుక్కోవాలి కాబట్టి అంటే ఎవరికి తగ్గట్టు వాళ్ళు కొనుక్కుంటారు. చాలామందయితే బంగారు నెక్లెస్‌లని సో, అట్లా కొనుక్కుంటారు. ఎవరి స్తోమత తగ్గట్టు వాళ్ళకి కాబట్టి నాకు ఈ సంవత్సరం అయితే రూపయితే నేను తీసుకుందామని అనుకున్నాననమాట. ఎందుకంటే నా దగ్గర రూపులనేవి లేవు. సో, పాతవి ఉంటే నేను వాటిని ఇంకొకలాగా ఎక్స్‌చేంజ్ చేసేసుకున్నాను అనేసి, సో, నేనైతే ఈ సంవత్సరం రూపు తీసుకుందామని అయితే వెళ్తున్నాను. సో, ఎంట్రీ అయిపోయాం భీమవరం అయితే. సో, చూసారు కదా! మేమెళ్ళేసరికి భీమవరం ఎంట్రీ అయ్యేసరికి 7 అట్లా అయిపోయింది. మేమిక్కడ మా ఊళ్ళో బయలుదేరేసరికి 6 అయిపోయింది. ఇదైతే గోల్డ్ షాప్ అండి. సో, నేను లోపల నేనైతే వీడియోస్ ఏమి తీయలేదు. ఎందుకంటే ఒకళ్ళతో మనం మాట పడడం నాకైతే ఇష్టం ఉండదు. సో, ఇక్కడొచ్చేసి టిఫిన్‌కైతే వచ్చామనమాట. సో, టిఫిన్ అయితే చేసేద్దాం ఫస్ట్. అప్పటికే గోల్డ్ షాప్ అదే రూపాయన్ని కొనుక్కొని బయటకొచ్చేసరికి 8 అయిపోయింది. సో, పిల్లలు కొంచెం టైర్డ్‌గా ఉన్నారనేసి టిఫిన్ ఇవన్నీ కూడా చేసేద్దాం అనేసి అయితే ముందైతే ఇక్కడికొచ్చేసాం. సో, ఇక్కడికొచ్చిన తర్వాత అయితే ఫ్రూట్స్ ఇంకా బనానాస్ సో, ఇవన్నీ కూడా తాంబూలానికి కావాల్సినవి ఇవన్నీ కూడా కొనుక్కోవడానికి గిఫ్ట్ ఐటెమ్స్ ఇవన్నీ కూడా వెళ్ళామనమాట. తర్వాత ఇంకైతే ఇంటికొచ్చేసిన తర్వాత మనం చక్కగా శనగలైతే ముందు రోజు నైటే నానబెట్టుకోవాలి కాబట్టి చక్కగా ఆ పొట్లమైతే ఇప్పి శనగలు కూడా నానబెట్టేస్తున్నాను. నేను ఇక్కడ కిరాణా పట్టి కూడా అంటే ఈ శనగలు ఇలాంటివి కూడా నేను వరలక్ష్మి వ్రతం పూజకు ప్రత్యేకించి నేను కొనుక్కుంటానండి. ఇంట్లో అయితే వాడను. సో, అన్ని టైంలో ముట్టుకుంటాం కదా అన్నట్లుగా.